సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రధాన రహదారులు నీట మునిగాయి. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడలి గాంధీ సెంటర్ సమీపంలో రోడ్డు నీట మునగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. పిల్లలు నాకు అమ్మ వాళ్ళు ఉన్నారు, అధికారులు ఎవరు వచ్చి ఇక్కడ పట్టించుకుంటారు ఏమాత్రం కూడా. ఇల్లు కూలిపోతుందనే భయంతో రాత్రి నుంచి వాటర్ ఎత్తిపోసుకుంటూనే ఉన్నాము. ఇంటి చుట్టూ నీళ్ళే, రోడ్డు మీద నీళ్ళే, ఇల్లంతా వాటర్ అయిపోయినాయి. మేము బతుకుడే కష్టమైపోతుంది. అధికారులు అయితే ఎవరు వస్తలేరు. మా పరిస్థితి ఇది. ఇంట్లో కూడా వాటర్ వచ్చినాయి, ఇప్పుడే ఎత్తిపోసినాం. రాత్రి నుంచి మొత్తం ఎత్తిపోసే అవుతుంది. బియ్యం తడిచినాయి, ఇంత ఉన్న ప్రతి ఒక్కటి అన్ని తడిచిపోయినాయి. తిని ఉండు కూడా కష్టమే ఉంది. ఇంత ఈ అధికారుల నిర్లక్ష్యమాలే ఇప్పుడు మా బతుకులేదని అర్థమైంది. పని చేసుకుంటేనే బతికేవాళ్ళం. ఏది లేదు, అంత వస్తున్నాయి. రాత్రి వర్షానికి బాగా నీళ్లు దర్శినాయి, పిల్లలు దర్శిరు, మేము దర్శనం. నిద్ర లేదు రాత్రి అంతా. పిల్లలు బాగా ఆటలతో పేడుస్తున్నారు. బియ్యం దర్శినాయి. పట్టించుకుంటే వాళ్ళు ఎవరు లేరు. మొత్తం కట్టెలు మేము చేసుకుంటే బతికేటోళ్ళం. అన్ని బట్టలు అన్నీ దర్శినాయి, బియ్యం దర్శినాయి. మేము బతకడానికి చాలా కష్టంగా ఉంది.